రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక గిరిధర్ గారితో మాట్లాడదాం. గిరిధర్ గారు, ఈ అఖండ 2 మూవీ ఏదైతే ఉందో అది మొత్తం సనాతన ధర్మ పరాక్రమాన్ని కావచ్చు, అలాగే ధర్మ రక్షణను కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు అని ఆడియన్స్ చాలా అప్లాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుత మన బంగ్లాలో జరుగుతున్నటువంటి ఆ హింసాకాండకు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ సినిమా హిందూ సమాజానికి ఎలాంటి స్ఫూర్తిని, ఎలాంటి చైతన్యాన్ని ఇస్తుందంటారు? మనకు మౌలికమైన ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా మన దేశంలో అతి తక్కువ మైనారిటీలో ఉన్నది హిందువులమ్మ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకున్నది భక్తులం. ఇక్కడ అందరూ ఎవరు కూడా హిందువులు చాలా తక్కువ ఉన్నది. అతి మైనారిటీలో ఉన్నది హిందువు. మనకు సొంతంగా స్వలాభం కోసము, పాప భీతి పుణ్య ప్రీతి కోసం అందరూ పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు. స్వామీజీలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి లక్షల రూపాయలు ప్రాణాలుగా ఇస్తారు, పాద పూజలు చేస్తారు. కానీ మనం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పట్ల ఇంత అరాచకం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ మనం ఏదైనా నినాదం చేద్దాం, దానికి ఏదైనా వెళ్ళి మనం అందరు కలిసికట్టుగా ఏదో ఒక చిన్న ర్యాలీ లాంటిది ఏమైనా చేద్దామంటే ఎంతమంది వస్తారు? 4 వస్తారు, 5 మంది వస్తారు. ఇది మన ప్రాబ్లం. శబరిమలలో స్త్రీలు వెళ్ళకూడదు అని ఉన్నటువంటి నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కొన్ని సంఘాలు వచ్చి దానికి వ్యతిరేకంగా మనం కొన్ని ర్యాలీలు చేద్దామని చెప్పి ముందుకు వస్తే అయ్యప్ప స్వాములు ఎవరు రాలేదు. ఎందుకు? వాళ్ళ దీక్ష తీసుకుందే వాళ్ళ సొంత కోరికల కోసం తీసుకున్నారు, అంతేగాని నిజంగా సనాతన ధర్మం కోసం ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు. ప్రతి వారము 10 రోజుల్లో మనకు పాకిస్తాన్ నుంచి ఒక భయంకరమైనటువంటి కథలు వింటుంటాం. చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోయి మత మార్పిడి చేసి చాలా పెద్ద వయసు వృద్ధులైనటువంటి ముస్లింలకి 3వ భార్యగానో 4వ భార్యగానో పెళ్లి చేస్తున్నారు. అదో 2 సంవత్సరాలు కాగానే అమ్మాయిని తీసుకెళ్లి వేశ్యాగృహాల్లో పడేస్తుంది. ఇటువంటి అమ్మాయిలు ఎత్తుకుపోతున్నందుకు ఇక్కడ ఏ పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా, అఖాడా అయినా, ఎవరైనా స్వామి దాన్ని స్పందించి దానికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడు. ఇది మన ప్రాబ్లం. మనం గుడికి వెళ్ళామా, 5,000 రూపాయలు లంచం ఇచ్చి కాశీలో విశ్వేశ్వరుని మీద చేయి పెట్టడానికి స్పర్శ దర్శనం కోసం ఏమైనా చేస్తాం. పక్కన ఉన్నవాడు వాడికి సంబంధం లేదు. అక్కడ ఆల్రెడీ అన్యాక్రాంతమైనటువంటి మస్జిద్ లో ఉన్నటువంటి ఒరిజినల్ శివలింగం గురించి మనకు తెలియని కూడా తెలియదు. అటువంటి పరిస్థితి. అందుకని మనం అందరం భక్తులమమ్మ, ఎవరు కూడా హిందువులు కాదు. హిందూ అన్నవాడు సమాజం బాగుండాలి, మన సనాతన ధర్మం బతికి ఉండాలి అని కోరుకునేటువంటి వాడు. తన క్షేమం దాంట్లో ఉంది. వచ్చే జన్మ మనకి ఎవరికి మోక్షం రాదు కదమ్మా. మనం అందరం కూడా మళ్ళీ ఏదో మనం చేసిన పాపాలకి మనకేదో మోక్షం వచ్చే సిచ్యువేషన్ లేదు, మళ్ళీ పుడతాము అని నమ్మేటువంటి సంస్కృతి హిందువులు. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్ అయితే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నేను వచ్చినప్పటికీ ఇక్కడ ధర్మం బతికుండాలి. ధర్మం ఉన్నటువంటి ప్రాంతంలో నేను మళ్ళీ పుట్టాలి. కాబట్టి ఇక్కడ ధర్మం సుస్థిరంగా ఉండాలి. అందుకని మన పెద్దలు ఏం చెప్పారు? ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. ధర్మం బతికుంటేనే మనకు క్షేమం ఉంటుంది. కానీ మనం మన స్వలాభాల కోసం మాత్రమే చూస్తాం. ఆలయాలకు వెళ్తారు, వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకున్నారా వెళ్ళిపోయారు. ఆలయంలో ఉన్న శిల్పకళ కానీ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆగమ శాస్త్రం ఉంది కానీ ఎవరికి పట్టదు. వ్యక్తిగతమైన లాభాల కోసమే వెళ్తున్నాం మనం. కాబట్టి మనం భక్తులము. భక్తులకి హిందువులకి తేడా తెలుసుకోవాలి. హిందూ అన్నవాడు సమాజ హితం కోరుకునేటువంటి వాడు, సనాతన ధర్మం బతకాలని కోరుకునేటువంటి వాడు, శాంతి కోరుకునేటువంటి వాడు. కానీ శాంతి ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర అస్త్రం ఉన్నప్పుడే శాంతి ఉంది. మన హైందవ ధర్మంలో ఏ దేవి కానీ దేవత కానీ అస్త్రం లేని ఒక దేవతను చూపించమన్నా. ఈవెన్ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా పాశహస్తధరి అనే వాడికి పేరు. కాబట్టి అస్త్రం లేని దేవత లేరు. మనకు అస్త్రం ఉన్నప్పుడే మనకు శాంతి ఉంటుంది. దాని నుంచి మనం దూరం చేసేసరికి మా చాలా శాంతి కోరుకునేటువంటి మతం. కాబట్టి మేము దీన్ని పట్టించుకోమండి, ఎక్కడైనా మేము అందరం వెళ్ళి చేస్తామని మా చేత కాదండి. సరే మీ చేత కాదు, మీరు అందరూ ధర్నాలు ర్యాలీలు చేయలేదు. కనీసం మీరు ఇంట్లో మీరు రోజు పొద్దున పూజ చేసుకునేటప్పుడు నా సనాతన ధర్మం బతకాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అది మన ప్రాబ్లం. మన ప్రాబ్లం ఇక్కడ హిందువులు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి వెతకవలసిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. భక్తులం ఉన్నాం, భక్తులే. మన ప్రవచనకర్తలు వస్తారు, ప్రవచనకర్తలు వస్తే వాళ్ళ మీద వేలాది మంది వెళ్ళి వాళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళనే అడిగి చూస్తేనే అటువంటి ప్రవచనకర్తలతో చాలా క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళని నేను మాట్లాడాను. మథురకు వెళ్ళారట వాళ్ళందరూ 10 రోజులు 15 రోజులు ఆ ప్రవచనాన్ని వినొచ్చారు. అక్కడ మస్జిద్ చూసారా, శ్రీకృష్ణ జన్మస్థానాన్ని విరగొట్టి ఔరంగజేబ్ మస్జిద్ కట్టారు, దాన్ని చూసారంటే ఊర్లో చాలా మస్జిదులు ఉంటాయండి, ఎవరు చూస్తారండి అంట. సో ఇటువంటి భావజాలం ఉన్నటువంటి హిందువులని ఏమై ఎక్స్పెక్ట్ చేస్తామా? మన శంకర పీఠాలు కానీ మేజర్ అఖాడాలు కానీ ఎవరైనా స్పందించారా? చిన్మయ కృష్ణ దాస్ అరెస్ట్ అయ్యి ఇస్కాన్ ఇన్ఛార్జ్ బంగ్లాదేశ్ లో, ఆయన ఇప్పటి కూడా జైల్లోనే ఉన్నాడు.
ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. ఆయన ర్యాలీలో బంగ్లాదేశీ జెండా కంటే పైన వాళ్ళ ఇస్కాన్ జెండా ఉందంట, దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని నెలల ఆయన గురించి హిందూ సమాజం ఇక్కడ ఏమైనా స్పందించిందా? ఈ రోజు చంద్రదాస్ చనిపోయినందుకు సడన్ గా ఈ రోజు విహెచ్పి, కనీసం ఒక సంస్థ అయినా విహెచ్పి లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది. కానీ ఇన్ని హిందూ సంస్థలు, సోకాల్డ్ హిందూ సంస్థ